అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఫిబ్రవరి 25వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, అటువంటి వార్తల వలన వారికి శుభ పరిణామాల, అశుభ పరిణామాల, వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల తగిన పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి మీకు అయితే క్షుణ్ణంగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఒక స్త్రీ అనేది ప్రవేశం జరగబోతుంది. ముఖ్యంగా యాదృచ్ఛికంగా అయితే కానే కాదు, ఆమె లేకపోతే రేపటి రోజున మీరు ఎక్కడ ఉండేవాళ్ళో కూడా తెలుసుకోబోతున్నారు. మరి ఆ స్త్రీ మీద అంటే ముగింపు అయితే కాదండి, మరో పరోక్షంగా అయితే మీకు పరీక్ష జరుగుతుందని చెప్పుకోవచ్చు. చివరి వరకు వింటే కనుక ఆ జీవిత రహస్యం అనేది ఏదో కూడా మీకు తప్పకుండా తెలుస్తుంది. విధి రాసినటువంటి ఒక మలుపు అనుకోండి. స్త్రీ వల్ల మీకు ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయో పూర్తిగా అయితే తప్పకుండా తెలుసుకోండి. అయితే ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో దృఢమైన వారనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి మానసికంగా ఒత్తిడి కలిగించడమే కాకుండా ఎప్పుడూ కూడా ముఖ్యంగా ఒక జ్యోతిష శాస్త్ర ప్రకారం పరిజ్ఞానం ఎంతో శోధించి వీరి యొక్క జీవితంలో కీలకమైనటువంటి మలుపు తీసుకురావడానికి రేపటి రోజున మీ జీవితం పూర్తిగా మార్చగలిగేటువంటి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున ఖచ్చితంగా అయితే ఈ యొక్క రాశి గల వారు తగు జాగ్రత్తలు కొన్ని పాటించి తీరాలి. ఈ రాశి వారికి జీవితం ఎందుకు ఇంత భారంగా మారిందనేది ఎప్పుడైనా గమనించుకున్నట్లయితే గనక మీరు సహజంగానే సహనశీలులనైతే చెప్పుకోవచ్చు. ఎంత బాధ వచ్చినా బయటకైతే చూపించరు, ఎంత అన్యాయం జరిగినా లోపలే దాచుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగిన, ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు నష్టాలు జరిగినా కూడా మీరు ఎప్పుడూ కూడా ఎదుటివారిని అసలు ఎప్పుడూ మోసం చేయలేదు. మీరు నమ్మిన వారికి ఆశ పెట్టుకొని మిమ్మల్ని ఎంతో కూడా మోసం చేశారు. అయితే మీకు నీతి నిజాయితీగా ఉంటారు కనుక మీకు నా అనుకున్న వాళ్ళు మీ యొక్క జీవితాన్ని రకరకాలుగా నష్టపరచడానికైతే చూస్తూ ఉన్నారు. నిజాయితీకి విలువ లేదు కనుక ఈ రోజుల్లో ఎక్కడ, ఎందుకంటే మీ మౌనాన్ని ఎవరు అంగీకరించలేరు. ముఖ్యంగా దీనివల్ల మీ మనసులో చాలా ప్రశ్నలే ఉన్నాయి. నేనెంత మంచిగా ఉన్నా కూడా నా తప్పేనా, నేను నమ్మటమేనా అని మీరు అన్ని రకాలుగా కూడా అనుకున్న రోజైతే లేదన్నమాట. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ కర్మ ఫలితం అయితే మిమ్మల్ని గట్టిగా పట్టి పీడిస్తుంది. కొంచెం ఆలస్యమైనా కానీ మీ కర్మ ఫలితం మీకు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. రేపటి రోజున గత సంవత్సరంలో మీరు చేసినటువంటి కొన్ని మంచి పనులు, కొన్ని త్యాగాలు, భరించినటువంటి బాధలు ఇవన్నీ కూడా మీ ఖాతాలోకి వచ్చి చేరాయనైతే మీరు గమనించి తీరగాలి. ఎప్పుడైనా గమనించుకున్నట్లయితే మాకే ఎందుకు సమస్యలు, మాకే ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు భగవంతుడా అని చెప్పి మీరు భగవంతుని మాత్రం ఎప్పుడు మీపై ఒక కన్ను వేసి ఉంచాడు. ఇప్పుడు మాత్రం మీపై దయ చూపించబోతున్నాడు. మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారనేది కూడా మీ వైపు చూస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కనుక ఎంతో బాధపడి తప్పు చేశామని అనుకుంటూ ఉంటారు. కానీ గతంలో అదే నిర్ణయాలు మీకు రక్షణగా అయితే మారబోతున్నాయి. మీరు తప్పకుండా అయితే నమ్మి తీరాలి. ఎందుకంటే ముఖ్యంగా మీ జీవితంలోకి రానున్న రోజుల్లో అనేక రకాలైన మార్పులు అయితే జరగబోతున్నాయి. మీ జీవిత దిశే మారిపోబోతుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగానికి సంబంధించిన వారు కావచ్చు, ఒక పెళ్ళికి సంబంధించిన వారు కావచ్చు, ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చారా రాలేదా అనే మీ నిర్ణయానికైతే రావచ్చా రాకూడదా అని ఎప్పటికైనా కానీ మీ అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. మీరు వెనక్కే అడుగు పెడుతున్నా కానీ రేపు మాత్రం ఖచ్చితంగా మీరు భరించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎదురయ్యే మానసిక సంఘర్షణలు ఈ సమయంలో పూర్తిగా అన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీ మనసులో ఉండేటువంటి కొన్ని వివిధ రకాల ఆలోచనలు అన్నీ కూడా రేపటి రోజున తప్పుకోబోతున్నాయి. మీ మంచి స్థానాన్ని మారుపేరుగా నిలబడబెట్టబోతున్నాయి. రేపటి రోజున గడిచినట్టు సమయం అయితే వచ్చేసింది. రేపటి రోజున ఇలా మారిందని కూడా మీరైతే తెలుసుకోలేకపోతున్నారు. మీరు పూర్తిగా మారిపోబోతున్నారు. ఎందుకంటే మీ యొక్క ఆలోచనలు గతంలో భారం అయ్యాయి. ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళ మాటలు మీకు అర్థం కాలేదు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ రేపటి రోజున మాత్రం మీకు జరగబోయేటువంటి మీ జీవితంలో మలుపులు ఈ యొక్క రాశి గల వారికి మరో జన్మ లాంటివనైతే చెప్పుకొని తీరాలి. మీరైతే గమనించుకొని తీరాలి. ఎందుకైతే రేపటి రోజున మీరు మీ జీవితంలోకి ఒక స్త్రీ వల్ల జరగబోయేటటువంటి ఆమె యొక్క నిర్ణయాల దశలోకి మీ జీవితంలో రాబోతుందని అయితే తెలుసుకోండి. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ జీవితంపై నేరుగా ప్రభావితం చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆ స్త్రీ మీకు కొత్తగా పరిచయమైన వారా లేదా పాతగా ఉన్నవారా? కొత్తగా పరిచయం ఉన్నవారైతే కాదండి. మీరు రేపటి రోజున మీకు ఆల్రెడీ మీ జీవితంలో ఉన్న స్త్రీ అయితే ఇద్దరి జీవితాలు అయితే మీకు ఒక మార్పు అయితే తీసుకురాబోతుంది. ముఖ్యంగా రేపటి రోజున నిజమైన ఒక ప్రేమ అయితే బయటపడబోతుంది. ఖచ్చితంగా రేపటి రోజున మీరు జీవితం అయితే అంకితం కాబోతున్నారు. ఈ యొక్క రాశుల గారు ఎక్కువ బాధపడుతూ ఉన్నారు. కానీ మీకు నిజంగా ఎవరిని ప్రేమించారు, ఎవరిని ద్వేషించారు మీరైతే ఖచ్చితంగా తెలుసుకొని తీరుతారు.
రేపటి రోజున ఒక స్త్రీ అవసరంగా అయితే మీరు ఉపయోగించుకోబోతున్నారు. ఆమె ఆలోచనలు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టబోతున్న మీ అవసరాన్ని తీర్చడానికి మాత్రం మీ జీవితంలో కొత్త మలుపు అయితే ఖచ్చితంగా తీసుకోవడానికి ఆ స్త్రీ రాబోతున్నారు. మరి ఇక్కడ అవసరమైనటువంటి విషయం ఏంటంటే గనక రేపటి రోజున కొందరు ఎవరిని కోల్పోయారో అర్థం కాదు. మరి జీవితంలో యొక్క రాశిగల వారు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రేమించడం తప్పు లేదు, కానీ ఆ తప్పు చేసింది ఎదుటివారు కొన్ని సంబంధాలు కొత్త సంబంధాలు ప్రారంభమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకొని మీ నిజమైన సమయం అయితే మీ జీవితంలో ఒక స్థిరత్వం ఇవ్వగలదు. కానీ మీ యొక్క అవగాహనపై ఆధారపడడానికి అదైతే మంచిది కాదు. వివాహ జీవితంపై కూడా గొప్ప నిర్ణయాలు అయితే రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గనక రేపటి రోజున మీకు కలిగేటువంటి అవకాశాలు కానీ రాబోయేటువంటి మార్గాలు కానీ ఈ స్త్రీ యొక్క నూతన అవకాశాలు అయితే మీకు దక్కబోతున్నాయి. చాలాసార్లు అనుకున్న వారు ఎప్పటి వరకు ఒక బంధం కొనసాగుతుందా, నా జీవితంలో ఎవరైనా రారా, నా జీవితంలో మార్పు జరగదా అని మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకురాబోతున్నాడు. తప్పకుండా మీ జీవితం అనేది మార్పు చెందబోతుంది. మీ జీవితం మలుపు తిరిగే మీ దిశ అంతా మారబోతుంది. మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీరు అనుకుంటూ ఉంటారు, భగవంతుడు ఇంత ఒక మంచి అవకాశాన్ని తీసుకురాబోతున్నాడు. తప్పకుండా రేపటి రోజున కొన్ని మాటలు అయితే కఠినంగా ఉన్నా అవే నిజం కాబోతున్నాయి. నిజం బయటపడితేనే సంబంధాలు నిజంగా నిలబడతాయి. అదేవిధంగా రేపటి రోజున ఇక్కడ మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఎంతైనా కీలకమైనటువంటి నిర్ణయంగా నిలబడబోతుంది. ఎందుకంటే కొంతమంది సంభాషణల తర్వాత వివాహ జీవితంలో కానీ కొత్తగా మొదలైన జీవితం అని కానీ మిమ్మల్ని మోసం చేసేటువంటి అనిపిస్తుంది. కానీ ఆ స్త్రీ పరిచయము, ఆ స్త్రీ యొక్క మాట మీకు ఆర్థిక పరిస్థితి నిలదొక్కబెట్టబోతుంది. మీకు రావాల్సిన డబ్బు విషయంలో ఇప్పటి వరకు కూడా ఒత్తిడి ఉన్నటువంటి డబ్బు విషయంలో కూడా మీకు ఒక గొప్ప అవకాశం, గొప్ప నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే దక్కబోతుంది. ఆ స్త్రీ పెట్టిన నమ్మకం మీకు అంత గొప్పగా ఉండబోతుంది. ఆ స్త్రీ ద్వారా మీకు డబ్బు సహాయం అందబోతుంది. ఆ స్త్రీ మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మలుపు తీసుకురావడానికి అయితే మీ జీవితాన్ని గొప్ప స్థాయికి తీసుకురావడానికైతే ఆ స్త్రీ ఎంతైనా కారణం కాబోతున్నారు. ఇక రేపటి రోజున మీరు కొత్త పెట్టుబడులు చాలా జాగ్రత్తగా పెట్టాలి. మీరు ఉద్యోగాలపై ఆధారపడకూడదు. అలాగే మీ డబ్బుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు కూడా జాగ్రత్తగా తీసుకుంటే చాలా ఉత్తమం. కాబట్టి మీకు ఒక స్థిరమైన ఆదాయం మీ జీవితంలో స్త్రీ ద్వారా ప్రవేశిస్తుంది. ఆమె యొక్క నమ్మకంపై మీపై నెమ్మదిగా పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు, వ్యాపార రంగంలో ఉన్న గౌరవాన్ని తిరిగి తీసొచ్చే సమయాన్ని కూడా మీకు నిలబెట్టబోతున్నాయి. మరి ఉద్యోగంలో ఉన్న వారికి వీలైతే కనుక ఎవరైతే ఈ యొక్క రాశిగలవారు ఇప్పటిదాకా అవమానాలు ఎదురై ఉన్నారో, కృషికి తగ్గట్టు గుర్తింపు రాలేదని చెప్పి మీరు ప్రజెంట్ ఇటువంటి పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. మీరు తెలుసుకోబోతున్నారు మీ జీవితంలో ఒక్కసారిగా ఒక మంచి అవకాశం అయితే మీకు తలుపు తడబోతుంది. ఇది ఒక గొప్ప మార్పు అని మీరు అర్థం చేసుకోవాలి. ఆ స్త్రీ ద్వారా మీకు వచ్చినటువంటి అవకాశాలన్నీ కీలక పాత్ర పోషించడానికి ఎంతైనా అవకాశం ఉంది. కానీ లోపల మాత్రం చెప్పని మాటలు, చెప్పుకోలేని బాధలు చాలానే ఉన్నాయి. మీ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మీ కోరికలను చంపుకొని పక్కన పెట్టారు. మీ ఆనందం కోసం కాకుండా కుటుంబ సంతోషం కోసం చాలా కృషి చేశారు. కానీ అలాంటివన్నీ కూడా రేపటి రోజున ఖచ్చితంగా మీకు గొప్ప మార్పు రావడానికి కూడా మంచి అనుకూలమైన అవకాశాలు కూడా కలిగి ఉన్నాయి. మీకు ఉన్నటువంటి దరిద్రాలు మొత్తం కూడా తొలగిపోయి మీ యొక్క జీవితంలో కొత్త మార్పులు తిరిగి రాబోతున్నాయి. కొత్త పరిచయాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఆమె మాటలు లేదా ఆమె చర్య మీకు శత్రువుని చూపించినా, ఏదైనా మీ శత్రువులు ఉన్నవారు వారందరూ తొలగిపోతారు. గత జన్మలో చేసినట్టు కొన్ని కర్మ ఫలాలు కూడా ముగిసాయి. ఇప్పుడు మీరు చక్రం తిప్పబోతున్నారు. ఈ రోజున ఎప్పుడో అర్థమైంది, కొంచెం మంచి అనుకూల అవకాశాలు, నిలబడే అవకాశాలు ఉన్నట్టు కనుక ఈ యొక్క స్త్రీ పరిచయం జీవితానికి కీలకమైన మార్పునైతే తీసుకురాబోతుంది. ఎన్నో బాధలు పడినటువంటి వారికి, మరి ఉద్యోగ రంగంలో కానీ కుటుంబ రంగంలో కానీ ఎన్నో మానసిక ఒత్తిళ్లు పడిన వారికి రేపటి రోజున స్థిరత్వం అయితే లభించబోతుంది. ఒక హెచ్చరిక అయితే కాదు, భయం చూపించినటువంటి మాట కూడా కానే కాదు. ఇది తుది సత్యం అని అయితే చెప్పుకోవాలి. మీరు మీ స్త్రీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులు తీసుకురాబోతుందని ఖచ్చితంగా ఆ స్త్రీ మీ జీవితంలోకి రావడం, రకరకాల మార్పులు తీసుకురావడం ఖచ్చితంగా అయితే జరుగుతుంది. మీకు దుర్గాదేవి యొక్క ఆరాధన ఎంతో అండగా మేలు చేస్తుంది. తప్పకుండా అయితే మీరు రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఎంతో మేలు చేస్తుంది అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ఆలయంలో మీరు నైవేద్యం సమర్పించినట్లయితే మీకున్న ఆర్థిక స్తోమత గల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా మనం చెప్పిన దేవతారాధన చేయడం వల్ల మీకు తగిన ఫలితాలు అయితే మీరు తప్పకుండా చవి చూస్తారని తెలుసుకోవాలి. తెలుసుకున్నాం కదండి, యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.